గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. ఆమె దేవుని స్తోత్రం. ఇక్కడ 2 సార్లు రాయబడినటువంటి మాట ద్వారమును. ఎవరంటే ఆయన ద్వారమును అన్నాడు. ఈ మందిరంలోకి రావడానికి అటొక ద్వారం ఉంది, ఇటొక ద్వారం ఉంది. కానీ అటువంటి ద్వారం కాదు ఆయన. ఎందుకంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన మనకి ఒక రక్షణ ద్వారం. ఒకప్పుడు నశించి నరకానికి వెళ్ళవలసిన నన్ను మిమ్మల్ని ఆయన అమూల్యమైన ప్రేమ చేత రక్షించుకున్నాడు. కనుక ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తూ పోతూ మేత మేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటంటే మాకు మేత ఏంటంటే మేమేమన్నా గొర్రెలమా అని అనుకోవచ్చు. కానీ 100వ కీర్తనలో ఏమంటాడంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం. దేవుని స్తోత్రం. ఎవరమాట మనం? ఆయన వారం, ఆయన గొర్రెలము. అందుకని ఇక్కడ ఏమన్నాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే. ఎందుకంటే ఆయన ముందు వచ్చిన వాళ్ళంట దొంగలు దోచుకొని వారై ఉన్నారు. దొంగలు దోచుకొని వారై ఉన్నారు. ఎవరు అంటే వాడు అపవాది. అపవాది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం నుండి మనల్ని విడిపించి తప్పించి, ఆ సరళత నుండి తప్పించి వాడు నిత్య నరకానికి లాక్కుపోవాలని మరి వాడు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నరావతారిగా పంపించి ఆయన ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఏమంటున్నాడు, నేనే ద్వారము అంటున్నాడు. దేవుని స్తోత్రం. ద్వారము అన్న ఆయన ఏమంటున్నాడు అంటే, కిందకు వచ్చేప్పటికి నేనే కాపరి అంటున్నాడు. ఎవరంటే ఆయన నేనే గొర్రెలకు మంచి కాపరి. దేవుని స్తోత్రం. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఆ మంచి కాపరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు కనుక ఈరోజు కొద్ది నిమిషాల్లో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, కానీ ఎవరు కూడా ఎవరి కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన నేనే ద్వారము అన్నాడు. ఆ ద్వారము ద్వారా మనకి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, భద్రత కలిగిన స్థలంలో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. అంతకుముందు మనకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి నిశ్చయత లేదు, ఒక గురి లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనము పితృపారంపర్యాచారంలో ఉన్నామని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు. కనుక అటువంటి ఆచారాల్లో ఉన్నప్పుడు
మీ గురించి ఎందుకు నా గురించి చెప్పుకుంటాను. నేను ఒక అన్యుడిగా ఉన్నప్పుడు, నేను చాలా విగ్రహారాధనలో ఉన్నప్పుడు మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆ పితృపారంపర్యాచారాలు పోయేటట్టు. కానీ దేవుడు తన అమూల్యమైన ప్రేమ ద్వారాగా నన్ను ప్రేమించి కొన్నాడు కనుక ఈరోజు నేను దేవుని స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ ఆరాధించగలుగుతున్నాం మనం? స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాం. స్వేచ్ఛగా ఆరాధించడానికి ఒక ఉదాహరణ చూస్తే యోహాను సువార్తలో సమరయ స్త్రీతో అంటాడు, అమ్మ మాట్లాడితే బైబిల్ తిరగలేదు, అక్కడ ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. స్వేచ్ఛ ఆరాధన అంటే ఏంటంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే పేతురు గారు ఒక మాట చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే 10వ వచనంలో ఒకసారి మనం చూసినప్పుడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడినాయి. దీనికంటే ముందు మొదటి అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక్కడ 2 బీజాలు చూసాం. ఒకటి క్షయ బీజము, రెండవది అక్షయ బీజము. క్షయ బీజము అంటే మన అమ్మలక్కడ తెలుసు. పెరట్లో ఒక బీర గింజో, ఒక కాకర గింజో, ఒక దోస గింజో పెట్టారు అనుకోండి, ఆ విత్తనం ఏమైపోద్ది? పాడైపోద్ది. పాడైపోయిన తర్వాత భూమిలోంచి ఒక మొలక వస్తుంది. అలాంటి బీజం కాదు మనం పుట్టింది, అక్షయ బీజము. అక్షయ బీజం అని దేని అన్నాడు అంటే దేవుని వాక్యము. స్తోత్రం. అది ఎలాంటిదంట? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారాగానే పట్టబడ్డాం కనుక ఈరోజు మనం ఇక్కడ దేవుని ఆరాధించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప మనకు వేరొక మార్గం లేదు. అందుకని నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఒక అక్షయమైన ఆహారాన్ని పెట్టాడు, అక్షయమైన బీజాన్ని ఇచ్చాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు కదా, క్షయమయ్యే ఆహారం కొరకు మీరు కష్టపడద్దు కానీ అక్షయమును నిత్య జీవాన్ని కలిగజేసే ఆహారం కొరకు మీరు కష్టపడండి అంటాడు. అక్షయమయ్యే ఆహారం. క్షయమయ్యే ఆహారం అంటే ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి ఏదైనా ఆహారం కావచ్చు, ఈరోజు మనం భుజించే ఆహారం ఏదైనా కావచ్చు. ఆ ఆహారం క్షయమైపోతుంది. కానీ అక్షయమైన ఆహారం, అక్షయమైన బీజమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఒకటైతే, రెండవది అక్షయమైన ఆహారం మనం కొద్ది నిమిషాల్లో తీసుకోబోయేటువంటి ప్రభు యొక్క శరీరం. దేవుని స్తోత్రం. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే అది జీవాహారం.
జీవాహారాన్ని నీ కొరకు నా కొరకు ఆయన విరిచి వడ్డిస్తూ ఉన్నాడు. ఒకటి అక్షయమైన ఆహారం వాక్యముగా, అక్షయమైనటువంటి జీవాహారంగా ఆయన శరీరంగా మనకి భుజిస్తూ ఉన్నాడు, మనకి తినిపిస్తూ ఉన్నాడు. ప్రతి నెల మనం ఈ బళ్ళారాధన రోజున ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుకుంటున్నాం. అలాగే ప్రతి ఆదివారం ప్రతి నియామక కూడికల్లో మనం ఏం తింటున్నామంటే అక్షయ బీజమైనటువంటి జీవాహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అది మనకి జీవాన్నిస్తుంది. ఏమిస్తుంది? జీవాన్నిస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్తలో మనకి తెలుసు, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకి సాతాను శోధిస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో నీకు ఆహారం ఆకలి వేస్తుంది కదా, ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసి తిను అని చెప్పేసి శోధించినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తాడు, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ మాట ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పినటువంటి ఏ మాట అయినా కూడా ఆ మాట ద్వారాగా మనం బతుకుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే అది అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం క్షయమయ్యేది అక్షయమయ్యేది ఈ రెండింటికి వేరియేషన్ అంటే తారతమ్యత చూసుకోవాలి మనం. దేవుని స్తోత్రం. కానీ ఈ లోకం దేని కొరకు ప్రయాసపడుతుందంటే క్షయమైపోయే దానికోసమే ప్రయాసపడుతుంది. క్షయమైపోయే ఆహారం కొరకు, క్షయమైపోయే దీవెన కొరకు, క్షయమైపోయేటువంటి లోకానుసారమైనటువంటి పరిస్థితుల కొరకు పలుకు పెడుతుంది. కానీ అక్షయాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని కొరకు ప్రయాసపడేది చాలా అరుదైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 2026 ఫిబ్రవరి 8వ తారీఖు ఈ రోజు వరకు మనలో చాలామందిని ఈ ప్రాంతంలో దేవుడు సజీవంగా ఉంచాడు. ఎంతమంది మందిరానికి రాగలుగుతున్నారు? మన బిడ్డలు, మన భర్తలు, మన రక్త సంబంధికులు అందరినీ చాలామందిని దేవుడు సజీవంగా ఉంచాడు. కానీ వాళ్ళు ఎక్కడ? వాళ్ళు మందిరానికి రాగలుగుతున్నారు? రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళని కొన్ని బంధకాలు పట్టేసి ఆ బంధకాల గురించి మనం ఏం చేయాలంటే వాక్యం ఎత్తి, వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని కత్తించండి, వాడు అప్పుడు మీ దగ్గర నుంచి పారిపోవాలంటే మనం ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. కనుక ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఒక మాట అన్న పట్టుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం పట్టుకెళ్ళాలి? ఒక మాట అన్న పట్టుకుని వెళ్ళాలి. మళ్ళా నెల వచ్చినప్పుడు అడిగితే ఏం చెప్పారయ్యా అంటే మోకాలంగా చూడకూడదు. హల్లెలూయా. మొన్న 4 రోజుల క్రితం సామర్లపాడు ప్రభుదాస్ గారు ప్రభువుని వినిపించారు. ఆయనకి వేదరత్న అని ఒక బిరుదు. ఆయన బైబిల్ చూడకుండా 3 గంటల సమయం అనర్గళంగా రెఫరెన్స్ తప్పు రాకుండా వాక్యం చెప్పేటువంటి దైవసేవకుడు. ఆయన 2004వ సంవత్సరంలో, ఎప్పుడండి? 2004వ సంవత్సరంలో జనవరి 22, 23, 24 మల్కీపురం అనే గ్రామంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి సంఘంలో అక్కడ వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే,
ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట 3 రోజులు ఉదయం రాత్రి చెప్పాడు. ఒకే మాట మీద పూటకు 3 గంటల చొప్పున 3 రోజులు 6 ప్రసంగాలు చేశాడు. ఎప్పుడు ఇది 2004 అంటే 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఈ రోజుకి కూడా నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన చేతిలోనే నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది 2004 జనవరి 25. దేవుని స్తోత్రం. ఆయన ఒకటే మాట చెప్పేవాడు, నాన్న నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు ఒక పెన్ను ఒక పుస్తకం పట్టుకొని వాళ్ళు ఏం చెప్పారో రాసుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఎవరు చెప్పినా అది రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విన్నాం మర్చిపోయి అదే రాసుకున్నాం అనుకో, చూస్తే పాస్టర్ గారు మీరు పలానా టైంలో పలానమాట చెప్పేది ఇక్కడ నిలబడి సుబ్రహ్మరాజు గారు కావచ్చు, మోహన్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడేది మాత్రం అది నమ్మాలి. దేవుని స్తోత్రం. అది మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది, అది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు నా గొప్పతనం కాదు, కానీ ఈ రోజుకి దేవుని మహాకృపను బట్టి 37 రోజుల నుంచి ఉపవాసం ఉన్నా. ఎన్ని రోజులు? 37 రోజులు వితౌట్ ఫుడ్, ఏ ఫుడ్ తీసుకోకుండా. ఒకే ఆ రోజు 40 రోజులు ఉపవాసం ఉన్నమని దేవుడు చెప్పినప్పుడు ఎలాగాను నువ్వేం తీసుకోవద్దు అన్నాడు. సరే అని చెప్పేసి ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటున్నాను. అది కూడా ఏదో కొద్దిగా దాహం వేసినప్పుడు అట్లా. ఆ రోజు ఒకటే ఒక మాట చెప్పాడు. ఏంటయ్యా అంటే, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అదే ఒక మాట పట్టుకొని స్టిల్ ఈ రోజుకి 37వ రోజు ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది అన్నారు నీకు 55 సంవత్సరాల వయసు. నా వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల వయసు. నువ్వు 40 రోజులు ఎలా ఉంటావు? నీకేమన్నా బలహీనంగా ఉంటుందేమో, నువ్వు ఎక్కడన్నా పడిపోతావేమో, నీకు ఎక్కడన్నా సెలైన్ ఎక్కించాల్సి వస్తుందేమో అని చాలామంది నాతో వాళ్ళు చాలామంది చెప్తూ వచ్చారు. ఆఖరి మా పాస్టర్ కూడా 3 రోజులు పోయిన తర్వాత నీరసం ఏమవుతుందా ఒక టిఫిన్ చేసేది. నేను అన్నాను, ఆయనే అన్నాడు. దేవుని స్తోత్రం. నన్ను పిలిచినవాడు ఆయన. కాబట్టి ఆయనే శక్తిస్తాడు. ఎవరిస్తారు? ఆయనే శక్తిస్తాడు. ఈ 37 రోజుల్లో ఎన్నో ప్రయాణాలు, సమాధి కార్యక్రమాలకు వెళ్ళా, బర్రెలు చేశా, జ్ఞాపకార్థ కార్యక్రమంలో. నిన్న కూడా ముదునూరుపాడు అవతల మా చిన్నాన్న ఒక ఆయన చనిపోతే అక్కడ వెళ్ళొచ్చా. కానీ దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యోహాను 4:4 అంటాడు మొదటి యోహాను పత్రికలో, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరంటే ఆయన లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని కలిగిన మనం గొప్పగా ఆరాధించాలి. దేవుని స్తోత్రం. అందుకనే మనం ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధికురాలుగా మారిపోవాలి, ఆరాధికుడిగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. అందుకని నాకు అయ్యగారు చెప్పారు, స్తుతిస్తే అపవాది బంధకాలన్నీ కూడా కాలిపోతాయి. అందుకని ఫిబ్రవరి పత్రికలో 13వ అధ్యాయం అంటాడు, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము అంటాడు. ఏ యాగం అంట? స్తుతి యాగం. అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా ఫలమును అర్పించడము అంటాడు. ఏ ఫలం? యెహోవా ఫలం. మన క్రిస్మస్కో న్యూ ఇయర్కో మనకి ఏదో ఫ్రూట్స్ తీసుకొచ్చి మందిరానికి ఇస్తూ ఉంటాం. లేదు మన తోటలో, లేదు మన దొడ్లో ఒక బీరకాయో ఆనపకాయో వంకాయో ఏదో కాస్తే మందిరానికి తీసుకొచ్చి ఇస్తాం. వాటికంటే దేవుడు మన నుంచి కోరేది
జెహ్వా బలము. ఏ బలం? జెహ్వా బలం అంటే ఏంటి? జెహ్వా అంటే ఏంటి? జెహ్వా అంటే ఏంటి? జెహ్వా అంటే నాలుక, టంగ్. నాలుక ద్వారాగా దేవునికి బలం అర్పిస్తాం. ఏమర్పించగలం? ప్రభా నీవు గొప్పవాడవు, నీవు నన్ను సజీవంగా ఉంచావు కాబట్టి దేవుని మనం స్తుతించగలం. దేవుని స్తోత్రం. లేదు దేవుడు మనకు పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు, తలాంతి ఇచ్చాడు, పాట పాడగలం. లేదు దేవుని ఆరాధికలుగా మార్చగలి, దేవుని ఆరాధించగలం. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఇచ్చినటువంటి నాలుకని ఆయనకి ఫలాన్ని అర్పించాలి. అందుకని దావీదు ఒక మాట అంటాడు, దినమెల్లా నా నాలుక నీ నీతిని ప్రచురము చేయుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినమెల్లా నా నాలుక నీ కీర్తిని సల్లాపము చేయుచున్నది అంటాడు. అంటే ఈ నాలుగు ద్వారాగా దేవుని ఎంతసేపు కీర్తించడం, స్తుతించడం, దేవుని కృపని జ్ఞాపకం చేసుకోవడం. అందుకని ఒక చోట అంటాడు, ప్రతి ఉదయం నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. కృప అంటే ప్రభా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తారీఖు చూడలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు చూసే కృపనిచ్చావు, నీకు అందరికీ స్తోత్రం. విశ్వాస్యత అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో పనుల ప్రయాణాల్లో మనం చేస్తూ ఉంటాం. ప్రభా ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు నువ్వు నన్ను కాపాడవు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది విశ్వాస్యత చూపించాడు. విశ్వాసం కలిగి ఉండమంటాడు కదా, కృతజ్ఞత చెల్లించమంటాడు కదా. అంటే ఏంటంటే ఆయన కాపాడినందుకు రాత్రి అంతా కాపాడావు. రాత్రే పెట్టిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు కదా. ప్రభా నన్ను ఆ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. సాయంకాలం లోపల ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా హాస్పిటల్స్లో లేకపోతే ఇంకెక్కడెక్కడో లోకంలో కనుమరుగైపోయినారు లేరా? అటువంటి స్థితిలో మనం ఉంచినందుకు దేవునికి స్తోత్రాలయ్యా. మళ్ళా రాత్రి ప్రార్థనలో ఇలాగా దేవుణ్ణి స్తుతించుతూ వెళ్ళాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ రీతిగా మనం దేవునిలో మరి దేవుని నామాన్ని కనపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక కిరాణా కొట్టుకెళ్ళి లిస్ట్ తెచ్చినట్టుగా ప్రభు ముందు మోకరించామంటే మన అవసరతలన్నీ కూడా యాకరుగా చెప్పేస్తుంటాం. మొదటగా ఏం చేయాలంటే ఈ యొక్క దేవుని ఆ ప్రార్థన చేసే విషయంలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి స్తుతించడం, అంటే ఆయన గొప్ప చేయడం. 2 రెండోది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడం. ప్రభా నన్ను ఇంతవరకు కూడా కాచి కాపాడారు, తల్లి గర్భంలో పడడం మొదలుకొని అని. రెండోది థ్యాంక్స్ గివింగ్, అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. మూడవది కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే మనం ప్రభు ముందు ఒప్పుకోవడం. ప్రభా నేను పాపినయ్యా, చూపుల ద్వారా తప్పిపోయాను, మాటల ద్వారా తప్పిపోయాను. అప్పుడు ఈ 3 అయిన తర్వాత 4వది ఏంటంటే సప్లికేషన్. సప్లికేషన్ అంటే ప్రభా నాకు ఈ అవసరం ఉందయ్యా, నువ్వు తప్ప నాకు తీర్చేవాడు ఎవరు కూడా లేరు. పుట్టిన దగ్గర నుండి ఎన్నో కార్యాలు నాకు చేసావు, ఇది పెద్ద లక్ష్యం కాదు నీకు అని దేవునికి మన విజ్ఞాపనలు తెలియజేయడం. మనం ఏం చేస్తుంటాం? 3 విడిచిపెట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆర్చి పెట్టేస్తుంటాం. అలా కాకుండా మొదటగా ఆయన స్తుతులు, అందుకనే బాలు రేఖయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించిన. అంటే ఒక స్తుతుల సింహాసనం వేయాలి ఆయనకి. ఇప్పుడు ఇక్కడ రాగానే ఓ అయ్యారు మా ఇంటికి వచ్చాడు, ఆయనతో నిలబడి మాట్లాడుతుంటే ఎంతసేపు నిలబడతాడు ఆయన? ఈ పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, ఆ పాస్టర్ గారు నా పని ఉందండి, చంద్రపూడి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా కాకుండా రండి అయ్యారు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మంచి చెడ్డ మాట్లాడానుకో, అప్పుడు ఆయన నా బాగోగులు తెలుసుకుని అయ్యగారు మీ అవసరతలు ఏంటి, మీ విషయాలు ఏంటి కొంచెం చెప్పండి, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామండి. ముందుది బాగుందా, రెండోది బాగుందా?
రెండోది ఒప్పుకోం. అంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన ముందు స్థుతులు కుర్చీ వేయాలి కదా, దేవుడికి ముందు కుర్చీ వేయాలి కదా. ఆ కుర్చీ దేని మీద వేద్దాం? స్థుతుల మూలంగా వేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థుతులు మూర్ఖంగా దుర్గమ స్థాపించేవాడుగా, స్థుతులు యాగంగా చేసేవారుగా, నిత్యము కూడా ఆయన నామాన్ని కీర్తించేవారుగా, జీవోబలం అర్పించేవారుగా మనం ఉండాలని ప్రభువు ఆశపడతాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నేనే ద్వారము అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ద్వారం నుండి ఎవరైతే లోపలికి వచ్చాడో వాడు లోపలికి వెళుతూ బయటకు వస్తూ ఏం చేస్తాడు? మేత వేస్తుంటాడు. ఆ మేత అది అక్షయమైన జీవవాక్యం. దేవుని స్తోత్రం. ఏంటది? అక్షయమైన జీవవాక్యం. లోకంలో ఎన్నో దొరుకుతాయి, అవన్నీ కూడా క్షయమైపోతాయి. కానీ ఆయన ఇచ్చేది అక్షయమైనది. ఎందుకంటే మరి కీర్తన 49:9 చెప్తాడు కదా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది అంటాడు. ఎప్పుడు? 2026 సంవత్సరాల క్రితం నరవతారిగా వచ్చి 33.5 సంవత్సరాల వయసులో నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనము రోమా 10:9 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపిన హృదయమందు విశ్వసించబడి రక్షింపబడి ఆయన నీ కొరకు నా కొరకు చిందించినటువంటి ఆ యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు నా కొరకు నలకొట్టబడినటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి నెల బళ్ళారాధనలో మన ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకుంటాం. పాతకాలంలో అయితే సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించాల్సి వచ్చేది. వాళ్ళు ఏం తీసుకెళ్ళేవారంటే గొర్రెల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క రక్తాన్ని తీసుకెళ్ళేవారు. కానీ ఈయన గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తం కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడని ఎబ్రీ గ్రంథంలో చూస్తాం. కనుక ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రభువా నా కొరకు నువ్వు ప్రాణం అర్పించావయ్యా, నా కొరకు నలకొట్టబడ్డావు, నా కొరకు నీ యొక్క శరీరము సొగసైన స్వరూపమైన లేకుండా పోయిందని యెషయా గ్రంథం 53 చూస్తాం. కనుక నా కొరకు మీరు నలకొట్టడానికి తండ్రికి ఇష్టమైందని చూస్తాం. కనుక నా కొరకు నలకొట్టమని తండ్రి ఏమాత్రం యోగ్యత లేని నన్ను ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించబద్దుమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమవుతుందా? అర్థం కాకపోతే అర్థమైపోతే మళ్ళీ నేను వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ముఖముఖాలు చూసుకుంటాను. ముఖముఖాలు చూసుకునే వారుగా ఉండద్దు. ఎందుకంటే పౌలు గారు ఒక సంఘాన్ని గురించి మాట్లాడతాడు. ఏంటి ఆ సంఘం అంటే బెరయా సంఘం. ఏ సంఘం అండి? బెరయా సంఘం. బెరయా సంఘానికి ఒక అలవాటు ఉంది. ఎవరైనా చెప్తారా? వాక్యం అలాగుందో లేదో అని ప్రతి దినము పరిశీలించుకుంటూ వచ్చారంట. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం? ఆదివారం దుమ్ము తులుపుతాం, బైబిల్ అట్టది. మళ్ళీ ఆదివారం దాకా అది ఎక్కడుందో మనం ఎక్కడున్నామో యేసు రక్తమే చేయం. దేవుని స్తోత్రం. అలా కాదండి, నేను రోజు బైబిల్ చదువుతున్నాను. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా మీకు ఏం చేయాలని. ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. ఇది వాక్యం తినాలి. ప్రకటన గ్రంథం అంటాడు ఈ పుస్తకమును తిను అంటాడు. అది ఎలాగుందంటే తేనె కంటే మధురంగా ఉందంట. ఎలాగుంది? తేనె కంటే మధురంగా ఉంది. వాక్యం తేనె కంటే మధురంగా అనిపించినప్పుడు నువ్వు వాక్యాన్ని చదవకుండా ఉండలేవు, వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉండలేవు, వాక్యాన్ని వినకుండా ఉండలేవు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా అంతకమంటే ఉండలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైన వాక్యం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాతకాలంలో అయితే బైబిల్ కొనుక్కోవాలంటే చాలామంది దగ్గర డబ్బు ఉండేది కాదు.
అంటే ఈ రోజులో లెక్కేస్తే లక్షల్లో ఉండేదన్నమాట. అది కూడా చాలా పెద్ద పెద్ద ప్లేస్లో ఉండేది. మళ్ళీ దానికి ఒక చెయ్యిని కట్టి దాన్ని ఒక బంధించి ఉంచేవారు. కానీ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే అలా కాదని చెప్పేసి ఆయన వచ్చి కొంత దాంట్లో కొన్ని తర్జుమాలు చేసుకొచ్చాడు. విలియం కేరీ గారు ఏం చేశారంటే మనందరి చేతుల్లో ఉండడానికి అనేక భాషల్లో దీన్ని తర్జుమా చేసి మనందరి చేతుల్లో బైబిల్ ఉండడానికి మరి విలియం కేరీ గారు సహాయం చేశారు. మరి మనం ఉచితంగా ఇచ్చిన దాన్ని మనం ఇప్పుడు కూడా మనం దీన్ని పొందుకోలేకపోతే రానున్న కాలంలోనంట వాక్యం కరువైపోతుంది. తూర్పు నుండి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణానికి వెతికినా కూడా వాక్యం అనేది దొరకదంట. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో బైబిల్ చదవద్దని, వాక్యం ప్రకటించొద్దని, చర్చలు మూసేయమని ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. కనుక ఈ టైంలో అయినా మనం ఇప్పటికి కూడా ఇంకా నిద్రమత్తులుగా ఉంటే మంచిది. మేల్కోమంటున్నాడు దేవుడేమంటున్నాడు? మేలుకొని నడుము కట్టుకో అంటున్నాడు. నడుము మనస్సుకి సాదృశ్యంగా. కనుక ఈరోజు దేవుడు మనకి ఆయనే ద్వారం అని చెప్పాడు. ఆ ద్వారమైన ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నిన్ను నన్ను తన కుమార్తెగా చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రజలుగా ఉండని మనము ఆయన కరికరం ద్వారా మనము దేవుని ప్రజలమయ్యాం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియని మనము ఆయన నిరీక్షణ జరుడమయ్యాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన శరీరంలో భాగమైపోయాం. ఆయన మనకు శిరస్సు అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ కొరకు నా కొరకు ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడుగా ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టిన ఆయన ఈరోజు నీ కొరకు నా కొరకు ఇంకా లోపడనల్లన్న ప్రజల వైపు దివారాత్రులు ఏం చేస్తున్నాడు? చేతులు చాస్తున్నాడు. దేవుని స్తోత్రం. చేతులు చాస్తున్నాడు. ఇంకా చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందాలని. ఎందుకంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలి. అప్పుడు మందంతా ఒకటవుతుంది, కాపరి ఒకటవుతుంది. అంతే తప్ప ఏ యొక్క సంఘానికి ఆ సంఘం కాదు. అప్పుడంతా కూడా ఒకే సంఘం అయిపోతుంది. దేవుని స్తోత్రం. అది ఏ సంఘం అంటే మహాసంఘం అయిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంకా చాలామంది ఏమంటారంటే మా సంఘమే గొప్పది, మా సంఘమే ఎత్తబడద్ది, మా సంఘంలోనే 144,000 మంది ఉన్నారు, మా సంఘం నుంచే వాళ్ళు ఎత్తబడతారు అని కొంతమంది తప్పుడు బోధలు తీసుకొస్తున్నారు. ఆ తప్పుడు బోధల్లో మనం పడకుండా ఉండాలంటే వాక్యం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక ఆ రీతిగా ప్రతిరోజు కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదువుతూ, వింటూ, ధ్యానం చేస్తూ దీనిలో ఉన్న సత్యం ఏంటో తెలుసుకుని మన జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప కలిగిన దేవుడు మనను సత్యముగా నడిపించినట్లు దేవుడు ఇచ్చిన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ప్రభువా, మీరు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇంతవరకు కూడా